Welcome to all the aspirants who are going to write the teacher eligibility test which was familiarized test conducted by the SCRT. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు హాజరవుతున్నటువంటి ఉద్యోగార్థులందరికీ టీశాట్ తరపున ఇదే మా ఆహ్వానం. ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో మనకు మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఒక పార్ట్. ఈ మ్యాథమెటిక్స్లో మనకు మొత్తం మార్కుల్లో 30 మార్కులు కేటాయింపబడ్డాయి. అందులో 24 మార్కులు కంటెంట్నకు, 6 మార్కులు పెడగాజీనకు కేటాయించబడ్డాయి. ముందుగా మ్యాథమెటిక్స్లో ఇచ్చేటటువంటి కంటెంట్ ఏరియాను కాస్త పరిశీలిద్దాం. ఇందులో మనకు 8 విభాగాలు ఇవ్వబడ్డాయి. మొదటిది నెంబర్ సిస్టమ్, సంఖ్యామానం. రెండవది అర్థమెటిక్స్, అంకగణితం. మూడవది సెట్స్, సమితులు. నాలుగవది ఆల్జీబ్రా, బీజగణితం. ఐదవది జామెట్రీ, రేఖాగణితం. ఆరవది మెన్సురేషన్, క్షేత్రమితి. ఏడవది డేటా హ్యాండ్లింగ్, సాంఖ్యక శాస్త్రం. ఎనిమిదవది ట్రిగ్నామెట్రీ, త్రికోణమితి. ఈ 8 అంశాలపైన మనకు ఎగ్జామినేషన్లో 24 మార్కులకు ప్రశ్నలు ఇవ్వబడతాయి. వాటిని మీరు సరైన సమాధానం రాయవలసి ఉంటుంది. మరి పెడగాజీలో వచ్చే అంశాలను చూద్దాం. పెడగాజీలో సుమారు 11 అంశాలు ఉన్నాయి. ఇందులో నేచర్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ మొదటిది, అంటే గణితం యొక్క స్వభావం. రెండవది ఎయిమ్స్ అండ్ వాల్యూస్, ఉద్దేశాలు, విలువలు. మూడవది ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్, అంటే బోధనాభ్యసనం కోసము ఉపయోగించినటువంటి ఉపకరణాలు. నాలుగవది మెథడ్స్ ఆఫ్ టీచింగ్, బోధనా పద్ధతులు. ఐదవది ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్, అంటే బోధనా కార్యక్రమానికి మనము చేయబోయే ప్రణాళిక. ఆరవది సిసిఈ, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఏడవది డిజైనింగ్, అడ్మినిస్ట్రేషన్ అండ్ అనాలసిస్, అంటే మనము ఏ విధంగా మనం ఈ గణిత బోధనాభ్యాసాలను చేస్తున్నామో ఆ నిర్మాణ ప్రక్రియ, దాని యొక్క విశ్లేషణ. ఎనిమిదవది డయాగ్నోస్టిక్ అండ్ రెమిడియల్ టీచింగ్, మనం ఏదైనా బోధనలో జరిగేటువంటి లోపాలని అనాలిసిస్ చేసి వాటి ద్వారా వచ్చే ఐడెంటిఫై చేసినటువంటి అంశాలకి తిరిగి బోధన చేయటం. చివరగా 9వది మ్యాథమెటిక్స్ టీచింగ్. ఎవరిని మ్యాథ్స్ టీచర్ అంటారంటే ఒక మ్యాథ్స్ టీచర్కు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి. 10వది రిసోర్స్ యూటిలైజేషన్, ఉన్న వనరుల్ని మనం ఏ విధంగా వినియోగించుకుంటున్నాము, ఎలా వినియోగించుకోవాలి అనే అంశము. 11వది కరికులం అండ్ టెక్స్ట్ బుక్, పాఠ్య ప్రణాళిక మరియు పాఠ్యపుస్తకం. ఈ అంశాలు 11 అంశాలపైన మనకు 6 మార్కులు కేటాయింపబడ్డాయి. అనగా మొత్తం 30 మార్కుల్లో కంటెంట్కి 24 మార్కులు, పెడగాజీకి 6 మార్కులు, మొత్తము 30 మార్కులకి కేటాయింపబడ్డాయి. ఇందులో 30కి 30 మార్కులు మనం తెచ్చుకుంటే మనం సులభంగా టెట్లో క్వాలిఫై కావచ్చు. సో మీ అందరూ ఇందులో 30కి 30 మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ మొదటి అంశాన్ని నేను ప్రారంభించబోతున్నాను. మొట్టమొదటిగా మనకు సమితులు తీసుకుందాం. సమితుల్ని సెట్స్ అంటారు. సెట్స్ అంటే ఏంటి, ఇది మనకు కావాలి కదా. సమితులు, సమితి అనగా సింపుల్గా మనం చెప్పేది సముదాయము అంటారు. ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ సెట్ అంటారు. అంటే సునిర్విచిత మూలకాల సముదాయాన్ని సమితి అంటారు. ఇది నిర్వచనం. ఇందులో సునిర్విచిత అనేటువంటి పదాన్ని వాడాం. వెల్ డిఫైన్డ్ అంటాం. అంటే ఒక మూలకము అనేది ఆ సముదాయానికి చెందిందా లేదా అని చెప్పగలే స్థితిలో ఉంటే దానిని సునిర్విచితము, వెల్ డిఫైన్డ్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అనేటువంటి తీసుకున్నాం. 5 కంటే తక్కువైన సహజ సంఖ్యల సమితి అని తీసుకున్నాం. సహజ సంఖ్యల సముదాయం ముందుగా అనుకుందాం. మీకు 5 అని ఇచ్చాను. ఈ 5 అనేటువంటిది 5 కంటే తక్కువైన సహజ సంఖ్యల సముదాయానికి చెందుతుందా చెందదా అంటే చెందదు అని ఖచ్చితంగా చెప్పచ్చు. అదే 4 అని ఇచ్చాను. 4 అనేటువంటిది ఈ సముదాయానికి చెందుతుంది అంటాం. అంటే ఖచ్చితంగా ఏ మూలకము లేదా ఏ విలువ దానికి చెందుతుందో చెందదో ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఇటువంటి కలెక్షన్ని మనం సమితి అంటారు. సమితిని ఫ్లవర్ బ్రాకెట్స్లో సూచిస్తారు. ఇప్పుడు చెప్పిన సమితినే తీసుకుందాం. ఏ అనేటువంటి ఒక సమితి తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 and 5. దీన్ని మనం ఇలా రాయటాన్ని సమితిని జాబితా రూపంలో రాయడం అంటారు.
దీన్ని రోస్టర్ రూపం అని కూడా అంటారు. అంటే ఒక సమితిని మూలకాలుగా ప్రదర్శన చేయటాన్ని మనం జాబితా రూపం అంటారు. ఇది సమితిని వ్యక్తపరచడం విధానంలో ఒకటి. ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ సెట్ ఇన్ వన్ ఫామ్. జాబితా రూపము లేదా రోస్టర్ రూపము అంటారు. ఓకే, దీన్ని వేరొక పద్ధతిలో కూడా మనం చేయొచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 6. చూసారా, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ 1 2 3 4 5 అని చెప్పటాన్ని మనము సమితి జాబితా రూపం అంటారు. ఏ ఈక్వల్ టు సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 6 అని రాయటాన్ని సమితి నిర్మాణ రూపము, సెట్ బిల్డర్ ఫామ్ అంటారు. ఈ రెండు రకాలుగా మనము ఏదైనా సమితిని వ్యక్తపరుస్తాం. ఓకే, సో మనము ఏ సమితిని మనం ఎలా చెప్పగలుగుతాము? 6 కంటే తక్కువైన సహజ సంఖ్యల సమితి అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సమితిలో ఉన్న వాటిని మూలకాలు అంటారు. ఒక మూలకం అనేటువంటిది చెందింది అని చెప్పడానికి బిలాంగ్స్ టు అంటారు, చెందదు అని చెప్పడానికి డస్ నాట్ బిలాంగ్స్ టు అంటారు. ఈ ఎగ్జాంపుల్లో 1 బిలాంగ్స్ టు సెట్ ఏ, 7 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఏ. ఇక్కడ బిలాంగ్స్ టు అని ఉపయోగిస్తున్నాం. 1 ఏ అనే సమితికి చెందుతుంది, 7 అనేటువంటి ఏ అనే సమితికి చెందదు. మనం సమితి 1 2 3 4 5 అని తీసుకున్నాం కదా, అందులో ఎన్ని మూలకాలు ఉన్నాయో ఒక సమితిలోని ఉన్న మూలకాల సంఖ్యని ఆ సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటారు. కార్డినల్ నెంబర్ ఆఫ్ ద సెట్. దీన్ని ఎన్ ఆఫ్ ఏ అని సూచిస్తారు. అంటే మనం ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇంతకుముందు చూసిన దాన్ని మనం చేస్తే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని వస్తుంది. చూసారా, ఇలా ఒక మూలకం చెందింది చెందదు అని చెప్పడానికి బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు ఉపయోగిస్తాం. అలాగే సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయని చెప్పడాన్ని మనం కార్డినల్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం సమితుల్లోని రకాలను గురించి చూద్దాం. సమితుల్లోని మూలకాల సంఖ్యను బట్టి సమితుల్ని 2 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. సమితులు తీసుకున్నాం. సమితులు 2 రకాలుగా మనం వర్గీకరణ చేయొచ్చు. ఆ సమితుల్లో ఉన్న మూలకాల సంఖ్యను బట్టి ఈ వర్గీకరణ జరుగుతుంది. సమితుల్లో మూలకాల సంఖ్య పరిమితంగా ఉంటే దాన్ని పరిమిత సమితి అంటారు. అంటే సమితిలోని మూలకాల్ని లెక్కించగలిగితే దాన్ని పరిమిత సమితి అంటారు. సమితిలోని మూలకాల సంఖ్యని లెక్కించలేకపోతే, అంటే అనంతముగా ఉంటే దాన్ని అపరిమిత సమితి అంటారు. ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6 కంటే తక్కువైనటువంటి మూలకాల సహజ సంఖ్యల సమితి. 6 కంటే తక్కువ అంటే 1 2 3 4 5 5 మూలకాలు నేను చెప్పేస్తున్నాం. సహజ సంఖ్యల సమితి అన్నాం. 1 2 3 4 5. సహజ సంఖ్యల సమితిలో అన్నిటికన్నా చిన్న సంఖ్య ఏది అంటే 1 అని చెప్పగలుగుతాం. సహజ సంఖ్యల సమితిలో అన్నిటికన్నా పెద్ద సంఖ్య ఏదంటే చెప్పలేం. అవి అనంతముగా ఉంటాయి కాబట్టి అపరిమిత సమితి. ఇంకా సింపుల్గా మనం కాన్సెప్ట్ చేద్దాం. ఇక అప్లికేషన్ ఏంటంటే, ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాల సమితి పరిమిత సమితి అవుతుంది, ఫైనైట్ సెట్ అవుతుంది. ఆ సమితి యొక్క గుణిజాల సమితి అపరిమిత సమితి అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఒక సమితి తీసుకున్నాం అనుకోండి, ఏదైనా సమితి అని తీసుకుంటాం. ఒక సంఖ్య యొక్క కారణాంకాల సమితి పరిమిత సమితి, ఆ సంఖ్య యొక్క గుణిజాల సమితి అపరిమిత సమితి. 6 అనేటువంటి సంఖ్య తీసుకున్నారు, దాని యొక్క కారణాంకాలు ఏమవుతాయి? మనం 6 అని తీసుకున్నాం కదా, 6 అని తీసుకున్నప్పుడు 6 యొక్క కారణాంకాలు తీసుకుందాం. 6 తీసుకున్నాం. ఈ 6 యొక్క కారణాంకాలు 6ని ఎలా రాయొచ్చు? 1 6 6, 2 3 6. కాబట్టి మనకు 1 2 3 6 అనేటువంటివి 6 యొక్క కారణాంకాలు అవుతాయి. కాబట్టి 6 యొక్క కారణాంకాల సమితిని ఒక సమితిగా సూచిస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 6 3 6 అవుతుంది, అంతే కదా. అదే 6 యొక్క గుణిజాలు తీసుకుందాం. 6 యొక్క గుణిజాలు తీసుకుంటే 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30. ఇలా మనం చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. అంటే
మనం ఎలా రాయొచ్చు 6, 12, 18, 24, 30 అండ్ సో ఆన్. సో 6 యొక్క గుణిజాల సమితి అపరిమిత అవుతుంది. ఇంకా మీకు ఎగ్జామినేషన్లో సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఎస్పెషల్లీ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, ఈ సమితులపైన అవగాహన లేని వాళ్ళకి చూడగానే మనం ఈ సమితి పరిమిత సమిత అపరిమిత సమిత అని పోల్చడానికి అందులోని మూలకాల సంఖ్య లెక్క పెట్టగలిగారనుకోండి 1, 2, 3, 6 అని, అది పరిమిత సమితి అంటారు. అపరిమిత సమితికి లెక్క పెట్టకున్న సో ఆన్ డాట్స్ కనబడ్డాయి అనుకోండి, అది అపరిమిత సమితిగా మీరు గుర్తించవచ్చు. ఈ రకంగా ఇచ్చిన సమితుల్లో ఏవి పరిమిత సమితులు, ఏవి అపరిమిత సమితులను సులభంగా మీరు గుర్తుపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ రకంగా మనం చేసాం. అయితే కొన్ని సమితుల్లో మూలకాలు లేని సందర్భం ఉంటుంది. సహజ సంఖ్యల సమితిలో రుణ సంఖ్యల సమితి, లేదా రుణ సంఖ్యలు కలిగిన సహజ సంఖ్యల సమితి ఉంటుందా? భిన్నాలు కలిగిన పూర్ణ సంఖ్యల సమితి. ఓకే, ఒక సంఖ్య కంటే పెద్దదైన సంఖ్య కారణాంకం గల సమితి. ఇప్పుడు 6 ఉంది, 6 కంటే పెద్ద సంఖ్య కారణాంకంగా 6కు ఉంటుంది. ఉంటుందా? ఏదైనా ఒక సంఖ్యకు అదే అతి పెద్ద కారణాంకం. దానికన్నా పెద్ద కారణాంకం కలిగినటువంటి సంఖ్య, పెద్ద సంఖ్య కారణాంకంగా ఉండదు కదా. అందుచేత మనం వీటన్నిటికీ మూలకాలు లేవు. మూలకాలు లేని సమితిని ద సెట్ విచ్ హ్యాస్ నో ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ సింప్లీ నల్ సెట్ అంటారు, శూన్య సమితి అంటారు. ఓకే, అవాయిడ్ సెట్ అంటారు. సో సింప్లీ మనం శూన్య సమితిని 5 అనేటువంటి అక్షరంతో సూచిస్తాం, దీన్ని 5 అంటాం. లేదా సింపుల్గా 2 ఎంటీ బ్రాకెట్స్ని సూచిస్తాం. దానికి ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ అనే సంఖ్యకు సమానంగా లేనిటువంటి సంఖ్య, ఎక్స్ అనేది ఎక్స్కి సమానం కాకూడదు. ఇదేమవుతుంది మనకు? ఖచ్చితంగా శూన్య సమితి అవుతుంది. అర్థందా? సో ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, శూన్య సమితి పరిమిత సమిత అపరిమిత సమితి అనేటువంటిది. శూన్య సమితిని మనం పరిమిత సమితిగానే గుర్తించవలసి ఉంటుంది. ఓకే, సో మనం చూసుకున్న పరిమిత సమితి, అపరిమిత సమితి, శూన్య సమితి. కొన్ని సందర్భాల్లో మనం ద సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. ద సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ మనకేమున్నాయి? సరిప్రధాన సంఖ్యలు. సరిప్రధాన సంఖ్యలు ఒకే ఒకటి ఉంది, సెట్ 2. సెట్ 2 ఈజ్ ఒకే ఒక మూలకం కలిగి ఉంది కాబట్టి దీన్ని సింగిల్టన్ సెట్ అంటారు, ఏకమూలక సమితి అంటారు. ఓకే, సో ఇలా మనం మరికొన్ని రకాలుగా మనం చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఒక సమితిని చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అనే సమితి తీసుకున్నాం. ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు సెట్ 1, 2 తీసుకున్నాం. సి ఈక్వల్ టు సెట్ 2, 3, 4 తీసుకున్నాం. అండ్ డి ఈజ్ ఈక్వల్ టు సెట్ 1, 3, 4 తీసుకున్నాం. ఇక్కడ నేను 3 సెట్స్ తీసుకున్నాను. ఏంటి? బి సెట్ 1, 2, సి సెట్ 2, 3, 4, డి సెట్ 1, 3, 4 తీసుకున్నాం. సెట్ ఏ 1, 2, 3, 4 తీసుకున్నాం. సో బిలో ఉన్న మూలకాలన్నీ ఏలో ఉన్నాయి, సిలో ఉన్న మూలకాలన్నీ కూడా ఏలో ఉన్నాయి, డిలో ఉన్న మూలకాలన్నీ ఏలో ఉన్నాయి. అంటే ఈ 3 సెట్లలో ఉన్నటువంటి మూలకాలు ఏలో ఉన్నాయి. ఒక సమితిలోని మూలకాలన్నీ మరొక సమితిలో ఉంటే ఆ సమితి ఉన్న సమితిని మనకు ఉపసమితి అవుతుంది. అంటే బి ఈజ్ సబ్సెట్ టు ఏ. సమితి బిలో ఉన్న మూలకాలన్నీ సమితి ఏలో ఉన్నాయి కాబట్టి సమితి బి అనేది ఏ అనే సమితికి ఉపసమితి అవుతుంది. అలాగే సమితి సిలో ఉన్న మూలకాలన్నీ ఏలో ఉన్నాయి కాబట్టి సి సబ్సెట్ టు ఏ, అలాగే డి సబ్సెట్ టు ఏ. చూసారా? ఇలా ఒక సమితిలో ఉన్న మూలకాలన్నీ మరొక సమితిలో ఉంటే ఈ సమితి ఆ ఇచ్చిన సమితికి ఉపసమితి అవుతుంది. అందుచేతనే మనం ఈ నెంబర్ సిస్టంలో ఒక రిలేషన్ చెప్తాం. న్యాచురల్ నెంబర్ సెట్, సహజ సంఖ్యల సమితి హోల్ నెంబర్ సెట్కి ఉపసమితి, పూర్ణాంకాల సమితికి ఉపసమితి. పూర్ణాంకాల సమితి ఇంటిజర్ సెట్ లేదా జెడ్ అంటాం సింపుల్గా. జెడ్నకు ఉపసమితి అంటే పూర్ణ సంఖ్యల సమితికి ఉపసమితి.
ఈ పూర్ణ సంఖ్యల సమితి అకర్ణీయ సంఖ్యల సమితికి ఉపసమితి. ఈ అకర్ణీయ సంఖ్యల సమితి రేషనల్ నెంబర్స్కి మీన్స్ అది రియల్ నెంబర్స్కి ఉపసమితి, వాస్తవ సంఖ్యలకు. ఇలా ఒకదానికొకటి రిలేషన్ చెప్తాం. n is subset to w, w is subset to z, z is subset to q and q is subset to r. ఈ రిలేషన్ మనం చెప్తూ ఉంటాం. సో ఇక ఉపసమితులు అంటారు. సో ఇది ఉపసమితికి సంబంధించిన అంశం. ఇప్పుడు ఏ అనేటువంటి ఒక సమితి తీసుకున్నారు. దీన్ని 1 2 3 అనేటువంటిది తీసుకున్నాం. సెట్ 1, సెట్ 2, సెట్ 3, సెట్ 1 2, సెట్ 2 3, సెట్ 1 3, సెట్ 1 2 3 అండ్ నల్ సెట్. కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 8 ఉపసమితులు వచ్చాయి. ఇక్కడ 1 2 3 ఉంది అంటే n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత 3. ఈ 3కి 8కి మధ్య సంబంధం ఏమైనా మీరు గుర్తించగలుగుతారా? 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8. కరెక్ట్. ఓకే, అంటే దీన్ని బట్టి మనం ఒక రిలేషన్ని మెయింటైన్ చేయొచ్చు. ఏంటి అంటే ఏదైనా ఒక సమితి యొక్క ఉపసమితుల సంఖ్యని 2 to the power of n ఆఫ్ ఏ. ఏ అనేది ఒక సమితి అయితే ఆ సమితి యొక్క ఉపసమితుల సంఖ్య 2 to the power of n ఆఫ్ ఏగా మనం చెప్పచ్చు. దీని మీదే మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక సమితి యొక్క కార్డినల్ సంఖ్య n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4. ఆ సమితిలో యొక్క ఉపసమితుల సంఖ్య ఎంత అంటే ఇప్పుడు ఎంత చెప్పాలి? 2 to the power of 4 which is 16. కరెక్ట్. ఓకే, ఒక శూన్య సమితికి ఉన్న ఉపసమితుల సంఖ్య ఎంత అన్నారు? శూన్య సమితికి n ఆఫ్ 5 ఎంత అవుతుంది చెప్పండి? n ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి దానికి ఉపసమితుల సంఖ్య 2 to the power of 0 which is equal to 1. అంటే ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. ప్రతి సమితి దానికి అదే ఉపసమితి అవుతుంది. కాబట్టి శూన్య సమితి ఒక సమితి కాబట్టి శూన్య సమితికి అదే సమితి ఉపసమితి అవుతుంది. కాబట్టి దానికి ఉన్న ఉపసమితుల సంఖ్య 1. కరెక్ట్. ఈ రకంగా మనకు సంఖ్య ఇచ్చి సమితి ఇచ్చి ఆ సమితి యొక్క ఉపసమితుల సంఖ్యను కనుక్కోమనవచ్చు, లేదా దాని యొక్క కార్డినల్ నెంబర్ ఇచ్చి దాని యొక్క ఉపసమితుల్ని సంఖ్య కనుక్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక సంఖ్య దాని యొక్క కార్డినల్ నెంబర్ p అనుకోండి, దాని యొక్క ఉపసమితుల సంఖ్య 2 to the power of p అవుతుంది. n అయితే 2 to the power of n అవుతుంది. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో మనం సమితుల్లో రకాలు చూసాం, ఉపసమితులను చూసాం. కరెక్ట్. ఒక సమితిని సూచించే విధానాన్ని కూడా చూడాలి. సర్వసాధారణంగా ఒక సమితిని మనం వెన్ చిత్రాల ద్వారా సూచిస్తాం. వెన్ చిత్రాల ద్వారా సూచించే ముందు మనకు సమితుల మధ్య ఉన్నటువంటి డిఫరెంట్ పరిక్రియలను గురించి చూద్దాం. సమితుల్లో మనం చూసాం అనుకోండి, సమితుల్లో 4 రకాలైన పరిక్రియలు ఉన్నాయి, మనం ఉపయోగిస్తూ ఉంటాం. మొదటి దాన్ని మనం తీసుకుంటే యూనియన్ అంటారు, తెలుగులో సమ్మేళనము అంటారు. సెకండ్ది ఇంటర్సెక్షన్ అంటారు, ఛేదనం అంటారు. డిఫరెన్స్ భేదము అంటారు. 4వది కాంప్లిమెంట్ అంటాం, పూరకము అంటారు. ఇవి 4 పరిక్రియలు ఉన్నాయి: సమ్మేళనము, ఛేదనము, భేదము, పూరకం. ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. మొదటిది యూనియన్. ఏ యూనియన్ బి అంటే ఏంటో కావాలి. ఏ యూనియన్ బి అంటే ఏలో ఉన్న మొత్తం మూలకాలు బిలో ఉన్న మొత్తం మూలకాలని కలిపి మనం ఏ యూనియన్ బి మూలకాలుగా మనం పరిగణిస్తే దాన్ని 2 సమితుల సమ్మేళనము అంటారు. సమితి ఏలోని మూలకాన్ని సమితి బిలోని మూలకాల్ని కలిపి మూలకాలుగా కలిగిన సమితి ఏ యూనియన్ బి అవుతుంది. ఓకే, సో ఏ యూనియన్ బిని మనం సెట్ బిల్డర్ ఫామ్లో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్
ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే ఏకు చెందిన మూలకాలు కానీ బికి చెందిన మూలకాలు కానీ కలిగి ఉంటుంది. దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం అబ్జర్వ్ చేద్దాం. ఏ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈక్వల్ టు 2 4 6 8. మనకి ఏ యూనియన్ బి కావాలి. సో ఏ యూనియన్ బి మనం ఎలా రాస్తాం? 1 2 3 4. ఇక్కడ ఒక వెరీ గుడ్ కండిషన్ ఉంది. ఆ కండిషన్ మీరు జాగ్రత్తగా, ఒక సమితిని రాసేటప్పుడు మూలకాలు పునరావృతం కాకూడదు, రిపీట్ కాకూడదు. 2 4 ఆల్రెడీ రాసేసాం కాబట్టి మరోసారి 2 4 రాయొద్దు. 6 8 అంటే 1 2 3 4 6 8. ఇప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఏలో ఉన్న మూలకాలన్నీ ఏ యూనియన్ బిలో ఉన్నాయి, బిలో ఉన్న మూలకాలు కూడా ఏ యూనియన్ బి ఉన్నాయి. ఇలా ఏలోని మూలకాల్ని బిలోని మూలకాన్ని కలిపి రాయగా ఏర్పడే సమితిని ఏబీల సమ్మేళన సమితి, యూనియన్ ఆఫ్ ఏ అండ్ బి అని అంటారు. ఓకే, ఇప్పుడు రెండవ దాన్ని చూద్దాం, సమితుల ఛేదనం. సో ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈక్వల్ టు 2 4 6 8 తీసుకున్నాం. సమితుల ఛేదనము ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి. ఏలో ఉన్నవి బిలో ఉన్నవి మనం కంబైన్డ్గా ఉన్నది చూద్దాం. ఏలో 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఈ రెండు ఉమ్మడిగా ఉన్నాయి. అలాగే 4 ఉంది, 4 ఉంది కదా. అంటే 2 4 అనే మూలకాలు ఏలో ఉన్నాయి, బిలో ఉన్నాయి. ఇలా ఏబీలలో రెండిట్లో ఉన్నటువంటి ఉమ్మడిగా ఉన్న మూలకాల సమితిని ఏబీల ఛేదన సమితి అంటారు, ఏ ఇంటర్సెక్షన్ బి. ఇచ్చిన సమితుల్లోని ఉమ్మడి మూలకాలతో ఏర్పడిన సమితిని వాటి యొక్క ఛేదన సమితి అని సింపుల్గా ఉంటారు. ఏ ఇంటర్సెక్షన్ బిని సింపుల్గా సెట్ ఆఫ్ 2 4గా రాయొచ్చు. ఇది ఛేదన సమితి అంటే. అసలు ఉమ్మడి మూలకాలు లేవు అనుకోండి, మరి ఆ సమితిని ఏమంటారు? అసలు ఉమ్మడి మూలకాలు లేని సమితిని వియుక్త సమితులు అంటారు. ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అయింది అనుకోండి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5, ఉమ్మడి మూలకాలు లేని సమితులని వియుక్త సమితులు అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వియుక్త సమితులు అంటే ఏంటనేది తెలియాలి. మనకు వాస్తవ సంఖ్యలు తీసుకున్నప్పుడు వాస్తవ సంఖ్యల సమితి రెండిటి యొక్క సమ్మేళనం. ఒకటి అకరణీయ సంఖ్యల సమితి, రెండోది కరణీయ సంఖ్యల సమితి. అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యల మధ్య ఉమ్మడి మూలకాలు ఏమీ లేవు. అంటే అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు వియుక్త సమితులు అన్నమాట. అర్థమైందా? ఇది వియుక్త సమితులకి ఓ మంచి ఎగ్జాంపుల్. అలాగే ధన పూర్ణాంకాల సమితి, రుణ పూర్ణాంకాల సమితి. ఇలా ధన పూర్ణాంకాల సమితికి రుణ పూర్ణాంకాల సమితికి కూడా ఏ విధమైనటువంటి ఉమ్మడి మూలకాలు లేవు. వీటిని వియుక్త సమితులు అంటారు. ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఆ రెండు సమితుల్ని వియుక్త సమితులు అంటారని గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? అంటే వియుక్త సమితుల యొక్క కార్డినల్ నెంబర్ ఎంత అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ హౌ మచ్ అని కూడా కొన్ని సందర్భాల్లో అడిగాడు అనుకోండి, అప్పుడు ఎన్ ఆఫ్ 5 అవుతుంది. ఎన్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. క్లియర్? ఓకే, నౌ విల్ సీ ద నెక్స్ట్ వన్. సో ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి నేర్చుకున్నారు. ఇప్పుడు ఏబీల భేద సమితి మనం తీసుకుందాం. సేమ్ ఎగ్జాంపుల్ని తీసుకుంటున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 తీసుకున్నాం. అలానే బి ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఏ మైనస్ బిని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏ మైనస్ బి అంటే దాని అర్థము ఏకి మాత్రమే చెందాలి, బికి చెందకూడదు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. అది ఏ మైనస్ బి అంటే. ఏకు చెందాలి, బికు చెందకూడదు. ఏలో మాత్రమే ఉండాలి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసి చూద్దాం. ఏలో 2 ఉంది, బిలో 2 ఉంది, తీసేద్దాం ఈ రెండు.
ఏలో 4 ఉంది, బిలో 4 ఉంది. ఈ రెండింటిని తీసేద్దాం. అంటే ఇప్పుడు ఉమ్మడిగా ఉన్న మూలకాలు తీసేసాం ఏ నుంచి. ఇంకా మిగిలిన మూలకాలు ఏలో ఏమున్నాయి? 1, 3. అంటే a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 3 అవుతుంది. ఇప్పుడు మీకు ఓ డౌట్ రావచ్చు. సో బి మైనస్ ఏ ఎంత వస్తుంది అని డౌట్ రావచ్చు, అంతే కదా. అసలు బి మైనస్ ఏ అంటే అర్థం ఏంటి? బికు చెందాలి, ఏకు చెందకూడదు. ఇది బికు చెంది ఏకు చెందని మూలకాలు ఏమున్నాయి? 6 and 8. సో సింప్లీ 6 and 8. ఇక్కడ మీకు చూడగానే ఒక ఐడియా రావాలి. ఏంటని? వెరీ ఇంపార్టెంట్ ఇది. ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. కరెక్ట్. ఏ మైనస్ బి, బి మైనస్ ఏలు అనేవి వియుక్త సమితులు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. ఏ మైనస్ బి అంటే ఏకి చెందాలి, బికి చెందకూడదు. బి మైనస్ ఏ ఉండాలి, బికి చెందాలి, ఏకి చెందకూడదు. ఓకే. సో మనం సమ్మేళనం చూసాం, ఛేదనం చూసాం, భేదం చూసాం. పూరకం. పూరకాన్ని నేర్చుకునే ముందు మనం ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవాలి. దాన్ని విశ్వసమితి, యూనివర్సల్ సెట్ అంటారు. దీన్ని సింపుల్గా విశ్వసమితిని మ్యూ అనేటువంటి ఒక అక్షరంతో సూచిస్తారు. జనరల్గా యు అనే అక్షరంతో కూడా సూచిస్తాం. మ్యూ ఈజ్ అ కరెక్ట్ వర్డ్. ఓకే. దీన్ని మనం విశ్వసమితి అంటారు. విశ్వసమితి. ఓకే. యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ అంటే ఒక సమితిలో ఒక ఇచ్చిన దత్తాంశంలో ఉన్న సమితుల్లో ఒక సమితి మిగతా అన్ని సమితుల్ని ఉపసమితులుగా కలిగి ఉంది అనుకోండి. దాన్ని మనం ఆ సమితిని విశ్వసమితి అంటారు. ఉదాహరణకు మనం వాస్తవ సంఖ్యల సమితి అనే సమితి తీసుకున్నాం, సహజ సంఖ్యల సమితి అని తీసుకున్నాం, పూర్ణాంకాల సమితి తీసుకున్నాం, పూర్ణ సంఖ్యల సమితి తీసుకున్నాం, అకరణీయ సంఖ్యల సమితి తీసుకున్నాం, కరణీయ సంఖ్యల సమితి తీసుకున్నాం. ఇలా ఈ సమితులన్నింటినీ తీసుకుంటే సహజ సంఖ్యల సమితి వాస్తవ సంఖ్యల సమితికి ఉపసమితి. పూర్ణాంకాల సమితి వాస్తవ సంఖ్యల సమితికి ఉపసమితి అవుతుంది. పూర్ణ సంఖ్యల సమితి వాస్తవ సంఖ్యల సమితికి ఉపసమితి అవుతుంది. అకరణీయ సంఖ్యల సమితి వాస్తవ సంఖ్యల సమితికి ఉపసమితి అవుతుంది. కరణీయ సంఖ్యల సమితి కూడా వాస్తవ సంఖ్యల సమితికి ఉపసమితి అవుతుంది. అంటే ఈ అన్ని సమితుల్లో విశ్వ సమితి ఏది? మనకు వాస్తవ సంఖ్యల సమితి అనేటువంటి విశ్వ సమితిగా మనం కన్సిడర్ చేయొచ్చు. అంతేనా? ఇచ్చిన దత్తాంశంలో ఒక సమితి మిగతా సమితులన్నిటికీ ఉపసమితి అయితే దాన్ని మనం విశ్వసమితి అంటాం. ఓకే. మనం ఇప్పుడు విశ్వసమితి యొక్క కానీ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఏ కాంప్లిమెంట్ ఏ యొక్క పూరకము అంటే ఇది మ్యూ మైనస్ ఏ. అంటే దీన్ని సింపుల్గా మనం ఎలా చేయొచ్చు? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు మ్యూ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. మ్యూకి చెందాలి, ఏకు చెందకూడదు. అటువంటి సమితిని ఏ యొక్క పూరక సమితి అంటారు. ఈ రకంగా మనం ఈ 4 యొక్క ధర్మాల్ని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్తో జస్ట్ మనం పరిశీలిద్దాం. మ్యూ ఈజ్ ఈక్వల్ టు మనం తీసుకున్నాం 1 2 3 4 5 6 7 8 అని తీసుకున్నాం. ఏ ఈక్వల్ టు 1 3 5 తీసుకున్నాం. అప్పుడు ఏ కాంప్లిమెంట్ ఏమవుతుంది? నేనేమన్నాను? ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ ఏ. అంటే ఈ 1 3 5 తీసేద్దాం. 1 3 5 క్యాన్సిల్ చేశారు. ఇంకా మిగిలినటువంటివి ఏమున్నాయి మనకు? 2 4 6 7 8 అనేటువంటిది ఏ కాంప్లిమెంట్ అంటారు. అందుచేత దీనిలో ఒక ఇంపార్టెంట్ బిట్ వస్తుంది. ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు 2 4 6 7 8ని మనం ఏ కాంప్లిమెంట్ రాసుకున్నాం కదా. ఈ 2 మనం తీసుకున్నాం. ఇప్పుడు నేను రాస్తున్నా ఇదే మళ్ళీ మ్యూ రాస్తున్నా చూడండి. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 రాశాను. ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ 2 4 6 8 7 8 క్యాన్సిల్ చేసేద్దాం. 2 4 6 7 8 క్యాన్సిల్ చేస్తే ఏ మిగిలింది? 1 3 5. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ. కరెక్ట్. సో ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ బిట్.
ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏంటి అని అడుగుతారు. ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ. సో మనకు 4 ఆపరేషన్స్ ఉన్నాయి. అవి సమ్మేళనము, ఛేదనము, భేదము, పూరకము. సో ఇందులో మీకు జనరల్గా మనకు అడిగినటువంటిది ఏంటి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఎ సబ్సెట్ టు ఏ యూనియన్ బి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ సబ్సెట్ టు ఏ యూనియన్ బి. ఈవెన్ ఏ మైనస్ బి ఈజ్ సబ్సెట్ టు ఏ యూనియన్ బి. ఈవెన్ బి మైనస్ ఏ ఈజ్ ఆల్సో సబ్సెట్ టు ఏ యూనియన్ బి. ఈ 3 అంశాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. క్లియర్? సో మనం ఈ సమితుల్లో ఉన్నటువంటి సమితుల రకాలు, సమితుల యొక్క ధర్మాలని మనం నేర్చుకున్నాం. సో ఈ వీటిపైన మనకు వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీతో డిస్కస్ చేశాను. వీటిపైన మరోసారి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో మనము ఈ సమితుల యొక్క మరో భాగాన్ని తర్వాత భాగంలో మనం చర్చిద్దాం.